రేయ్, అసలు ఏమైందిరా నీకు? ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటి? ఇష్టం లేకుండా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? ఇష్టం లేకుండా ఇన్ని రోజులు ఎందుకు కాపురం చేస్తుంది? లేదు నానా, లేదు. అర్జున, తప్పు చేశాను. ఒక అమ్మాయికి అన్యాయం చేశాను. రే అర్జున, లేవరా. రేయ్, నువ్వు నా కళ్ళెదురుగా ఈ విధంగా కనిపించావంటే మర్యాదగా ఉండదు. లేవరా పైకి. లేరా. దుర్గా నన్ను క్షమించు, తప్పు చేశాను. బావగారు దయచేసి అలా మాట్లాడకండి. నేను తప్పు చేశాను అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటే తప్ప నా మీద కోపం చల్లారు. దుర్గా నన్ను క్షమించు. అయ్యో అర్జున్, అర్జున్, అర్జున్. రే అర్జున. బావా, బావా లే బావా. అర్జున, అర్జున ఏమైనాదిరా? అర్జున. అత్త కూర్చోబెట్టు. ఏంట్రా నీ బాధ? ఏం జరిగింది? తాగి మాట్లాడావా, లేదంటే మాట్లాడడానికే తాగావా? నిజంగానే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? అసలు నీ వల్ల దుర్గ నరకం అనుభవించడం ఏంటి? చేతులు కాల్చుకునేంత కష్టం ఏమొచ్చింది ఆ అమ్మాయికి? ఇలా తాగి దొరలాల్సిన కర్మ నీకేం వచ్చింది? అసలు ఏం జరిగిందిరా మీ ఇద్దరి మధ్య? చెప్పు. నేను చెప్పేది నిజం నాన్న. దుర్గకి నేనంటే ఇష్టం లేదు. నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేకుండానే ఇలా ఎన్ని రోజులు? అందుకే విడాకులు ఇచ్చేస్తాను. తన ఇంట్లో హాయిగా ఉంటుంది. రే, పిచ్చేమైనా పట్టుండదా నీకో? విడిపోయేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? ఆ పొద్దు తెలీదా నీకో ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని? నేనంటే ఆ పాపకి ఇష్టమో, నాకు ఆ పాప నచ్చుండాది, ఈ పెళ్లి జరగాలి అని నువ్వే కదరా మాట్లాడుండావు. తనకి నా మనసులో మాటని చెప్పానే తప్ప తనకి నిజంగా నా మీద ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోలేకపోయాను. దాని ఫలితమే ఇదంతా. వదిలేనన్నా, కొన్ని విషయాలు మీతో చెప్పలేను, చెప్పుకోలేను. మా ఇద్దరికి విడాకులు ఇప్పించేసేయండి. తన బతుకేదో తను బతుకుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకిష్టం లేదని మీరెలా అనుకుంటారు? ఇష్టం లేకపోతే అసలు తలోంచి మీతో తాళ్ళు ఎందుకు కట్టించుకుంటాను? మా అన్నయ్య చనిపోయాడన్న బాధను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? మీరంటే ఇష్టం లేక కాదు, అనుకోకుండానే నా చెయ్యి పెన్నం మీద పడింది. దానికి మీకు మీరేదేదో ఊహించేసుకొని అందరి ముందు నన్ను ఒక నేరస్తురాల్ని చేయడం ఏం బాలేదండి. ఇంతకంటే మీ చేతులతో మీరే నన్ను కొట్టి చంపేయండి. మీరిష్టం లేదని నేను చెప్పానా? మీతో కాపురం చేయనని నేను చెప్పానా? నువ్వన్నా వదిన మా విధంగా బాధపడతా ఉండదు నిజమే కదా? వదిన ఏమైనా చెప్పుండదా నీకు నువ్వంటే ఇష్టం లేదనే? అన్నా, నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని ఎందుకట్ట చెప్తా ఉండవు? వదినమ్మ పరువు ఎందుకు తీస్తా ఉండవు?
ఇప్పుడు అందరి ముందు బయటపడింది కాబట్టి బాగానే యాక్టింగ్ చేస్తుందిలే. తను ఎంత బాధ పెట్టకపోతే అర్జున్ ఆ విధంగా తాగుతాడు? ఎంత పద్ధతిగా ఉండే పిల్లాడు అలాంటివాడు ఆ విధంగా తాగాడంటే పాపం తన మనసు ఎంత బాధపడి ఉండాలి. అసలు వీళ్ళతో సంబంధం వద్దని అప్పుడే అనుకున్నాం మావయ్య, కానీ మీరే వినలేదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. బావ చెప్పినట్టు విడాకులు ఇప్పించేసేయండి మావయ్య. అంతకంటే మంచి సంబంధాలు చాలానే ఉంటాయి. ఎవరో ఎందుకో బావ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే కదా. నా బావ నేనే చేసుకుంటాను. నోరు ముయ్. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో అని మేం మాట్లాడుతుంటే విడాకులు ఇప్పించేయండి, మా ఇద్దరికి పెళ్లి చేసేయండి అని మాట్లాడుతున్నావు. వద్దులేదా నీకు? బావగారు, ఈ విషయంలో మీరు తిట్టండి కొట్టండి, అర్జున్ ఏడుస్తూ బయటికి వెళ్ళటం మేము చూసాం. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏం లేకపోతే, తనకు నిజంగా అర్జున్ మీద ప్రేమ ఉంటే తను మా అన్నయ్య అంటే ప్రాణం అంటుంటుంది కదా. ఒక్క నిమిషం. వాళ్ళ అన్నయ్య ఫోటో దీని మీద ఒట్టేసి చెప్పమనండి. సరే, ఈ అనుమానాలన్నీ ఎందుకు? వాడేమో ఇష్టం లేదని చెప్తుండాడు, నువ్వేమో ఆ మాట నేను అనలేదని చెప్తుండావు. వాళ్ళు చెప్పినట్టు మీ అన్న ఫోటో మీద ఒట్టేసి చెప్పు, మాకు ఓ ధైర్యం వస్తుంది. చూసారా, ఒట్టు పెట్టమంటేనే ఆలోచిస్తుంది. అంటే ఆవిడ చేసిందంతా యాక్టింగ్ అనే కదా. ఏంటక్క ఆలోచిస్తున్నావు? బావంటే నీకు నిజంగా ఇష్టం ఉన్నప్పుడు, ఆయనతో కలిసి బతకాలనుకుంటున్నప్పుడు వాళ్ళ అన్న మాటలకి నువ్వు సమాధానం చెప్పాలి. ఇంట్లో వాళ్ళ అనుమానాల్ని నువ్వు తీర్చాలి. అన్నయ్య, నిజంగా నాకు ఇష్టం లేకుండానే నేను ఈ ఇంటి కోడలునయ్యాను. కేవలం నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ చిరంజీవి అంతా చూడాలని ఇక్కడికి వచ్చాను. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలి, వాడిని నడి రోడ్డు మీదకి లాగాలని ఇక్కడికి వచ్చాను. ఏ లక్ష్యంతో అయితే నేను ఈ ఇంట్లో కడుగు పెట్టానో ఆ లక్ష్యం నెరవేరకుండా నేనైతే బయటకు వెళ్ళలేను. నేను అనుకున్నది సాధించాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి. కాబట్టి నాకు ఆయనంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉందని చెప్పక తప్పదు. నీ కోసం వచ్చాను. ఇప్పుడు వాళ్ళందరి అనుమానాలు తీర్చడం కోసం, అది కూడా నీకు న్యాయం చేయడం కోసమే నీ మీద ఒట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అయ్యా.